నేను మీ టిఎస్ఎన్. ఈరోజు భారతదేశంలో ప్రముఖ ప్రసిద్ధ ఆలయాలకి నిలయమైన రాష్ట్రం తమిళనాడు. ఆ తమిళనాడులోని మదురై జిల్లాలో ఒక పుణ్యక్షేత్రం. ఆకాశాన్ని అంటే కొండ, ప్రతి ఏటా దివ్యంగా వెలిగే దీపం ప్రతి సంవత్సరం శాంతికి చిహ్నంగా ఉండేది. కానీ ఈసారి అది అశాంతికి మరియు పెను వివాదాలకు దారితీస్తుంది. అసలు ఏం జరిగింది? చారిత్రక నేపథ్యం ఏంటి? నేను మీ టిఎస్ఎన్. అది ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుప్పావై కుంద్రం. అది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. అదే విధంగా వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగింది. అదే విధంగా ఈ కొండపై సికింద్ర షా జ్ఞాపకార్థంగా ఒక దర్గా కూడా నిర్మించడం జరిగింది. కొన్ని శతాబ్దాలుగా రెండు మతాలు సామరస్యంగా తమ ఆరాధ్యాలని పూజించుకుంటూ ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం పెను వివాదం నెలకొని ఉంది. దానికి కారణాలు ఏంటి? మొదటగా పౌరాణానికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దేవతలకి సన్నిధుడుగా ఉన్నప్పుడు అక్కడ అసురు రాజుని చంపి ఇంద్రుడు కుమార్తె అయిన దేవసేనని సుబ్రహ్మణ్య స్వామి వివాహం ఆడతాడు. అదే విధంగా ఆ వివాహం ఆడిన ప్రదేశమే ఈ తిరుప్పావై కేంద్రం. సుబ్రహ్మణ్య స్వామికి తమిళనాడులో గల 6 ఇళ్లలో ఒక గృహము తిరుప్పావై కేంద్రం. అదే విధంగా పాండ్యుల కాలంలో ఇక్కడ రాక్ కన్స్ట్రక్షన్ ఉండేది. ఏదైతే కొండలు తొలిచి సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. కొన్ని శతాబ్దాల తర్వాత సుబ్రహ్మణ్య స్వామితో పాటు శివుని, అదేవిధంగా పార్వతీదేవి, విష్ణుమూర్తి అనేక దేవతలను కూడా అక్కడ నిర్మించడం జరిగింది. అదే విధంగా మదురై నాయకర్ల కాలంలో 125 అడుగుల ప్రాకారం గల దేవాలయాన్ని నిర్మించడం, అనేక మండపాలు నిర్మించడం, అదే విధంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధ్యం జరుగుతూనే ఉండేది. సూఫీ 9వ శతాబ్దంలో సికింద్ర షా జ్ఞాపకార్థంగా ఆ కొండపై ఒక దర్గా నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఆ దర్గా, దేవాలయం రెండు తమ తమ మతాలు, ఆచారాలకు అనుగుణంగా ప్రజలు పూజించుకుంటూ ఉండేవాళ్ళు. అదే విధంగా సికింద్ర షా కుమారస్వామి యొక్క స్నేహితుడిగా కూడా పరిగణింపబడేవారు. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క వివాదం ఏర్పడటం, అదే విధంగా ఆ వివాదం అనేది కోర్టుకు చేరటం జరిగింది. వివాదానికి గల ముఖ్య కారణం ఏంటంటే స్థలం. 1920 సంవత్సరంలో ఈ స్థలం గురించి కోర్టుకు ఎక్కడం జరిగింది. ఆనాటి బ్రిటిష్ కాలంలో ఏదైతే ప్రివీ కౌన్సిల్ ఉందో 1931 సంవత్సరంలో ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమనగా దర్గాకు సంబంధించి 33 సెంట్లు, మిగిలిన కొండంతా తిరుప్పావై కుంద్రం దేవాలయానికి సంబంధించిందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి హిందువులు తిరుప్పావై కేంద్రంలో తమ ఆరాధనని ఆరాధించడము, అదే విధంగా ముస్లింలు తమ దర్గాలో తమ దేవుణ్ణి అదే విధంగా ఆరాధించడం జరుగుతుంది. సామరస్యంగానే అందరూ కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఏదైతే తిరుప్పావై కేంద్రం కొండపై రాతి కట్టడం మీద దీపం వెలిగించాలని నిర్ణయం తీసుకోవటం, దానికి సంబంధించి హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టులో జిఆర్ సుబ్రహ్మణ్యం జడ్జి గారు ఏదైతే తిరుప్పావై కుంద్రం కొండపై రాతి విగ్రహం కలదో అది ఆలయం పరిధిలోకి వస్తుంది కాబట్టి నిరభ్యంతరంగా మీరు దీపం వెలిగించుకోవచ్చు అని తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పుపై డిఎంకే పాలనలో ఉన్న తమిళనాడు రాష్ట్ర గవర్నమెంట్ దాన్ని వ్యతిరేకించింది. ఈ దీపం ఎప్పుడైతే వెలిగిస్తామో అది ముస్లింలకి వ్యతిరేకంగా ఉంటుందని, అదే విధంగా అల్లర్లు జరుగుతాయని, కాబట్టి ఆ దీపం వెలిగించకుండా ఉండేందుకు తీర్పునివ్వమని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించింది. అదే విధంగా తమిళనాడు హైకోర్టులో 2వ బెంచ్ కూడా అదే తీర్పుని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దేవాలయం ఆవరణలో మీరు దీపం వెలిగించుకోవచ్చు అని, ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. జిఆర్ సుబ్రహ్మణ్యం హైకోర్టులో ఇచ్చిన తీర్పుపై తమిళనాడు గవర్నమెంట్ డివిజన్ బెంచ్ ని ఆశ్రయించడం జరిగింది. డివిజన్ బెంచ్ లో గల జడ్జిలు ఇద్దరు కూడా ఏదైతే జిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన తీర్పు సాహిత్యకమైందని, ఖచ్చితంగా దాన్ని అమలుపరచాలని నిర్ణయించడం జరిగింది. దాని మీద డిఎంకే గవర్నమెంట్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అయితే కింద తమిళనాడు హైకోర్టు ఏవైతే తీర్పులు ఇచ్చిందో మీరు శాంతి పద్ధతులకు విఘాతం కలగకుండా మీరు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. కానీ దానికి మేము రక్షణ కల్పించలేమని తమిళనాడు గవర్నమెంట్ చెప్పింది. దానికి గాను తమిళనాడు హైకోర్టు CISF రక్షణతో కొండపై దీపం వెలిగించేందుకు అనుమతినిచ్చింది. దీనిపై గురుగా ఉన్న డిఎంకే పార్టీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే తమిళనాడు హైకోర్టులో ఈ తీర్పునిచ్చారో జిఆర్ సుబ్రహ్మణ్యం గారిని అభిశంసాలని తమిళనాడు రాష్ట్ర గవర్నమెంట్ అయిన డిఎంకే పార్టీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిసి 104 మంది సంతకాలు చేసి ఆయన్ని అభిశంసాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను చెప్పదలుచుకుంది ఒకటే, భారతదేశం హిందూ దేశం. హిందూ దేశంలో హిందువులు తమ ఆరాధ్యాన్ని ఆరాధించుకుంటారు. అదే విధంగా తమ ఆరాధ్య ప్రదేశాల్లో తమకు నచ్చిన విధంగా ఆరాధించుకునే హక్కు వాళ్ళకు ఉంది. కానీ దాన్ని అడ్డుకునే హక్కు తమిళనాడు గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ అధికారం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ తమిళనాడు గవర్నమెంట్ అయిన డిఎంకే, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్టు. హిందువులు అనుకూలంగా ఉన్న
చట్టాలు అనుకూలంగా ఉన్నా, ప్రజలు అనుకూలంగా ఉన్నా, ముస్లింలు అనుకూలంగా ఉన్నా, హైకోర్టులు అనుకూలంగా ఉన్నా, కానీ స్థానిక గవర్నమెంట్ అయిన డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆక్షేపణ వల్ల తిరుప్పావై కుంద్రంలో ప్రతి ఏటా కొండపై రాతి స్తంభంపై ప్రతి సంవత్సరం వెలిగించే దీపాన్ని వెలిగించకూడదని వాళ్ళ కుట్ర. అందరూ వ్యతిరేకించాలి. అదే విధంగా ఏదైతే మనకి అనుకూలంగా తీర్పునిచ్చిన జిఆర్ సుబ్రహ్మణ్యం గారిని మనము సమర్థించాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉంది. అదే విధంగా ఒక న్యాయవాదిగా నేను జిఆర్ సుబ్రహ్మణ్యం గారిని సమర్థిస్తున్నాను. భారతదేశం అనేది హిందువులకి నెలమైంది. వాళ్ళు తమకు నచ్చిన ఆచారాల వ్యవహారాల్లో ఎవరి యొక్క జోక్యం అవసరం లేదు. ఏదైతే చట్ట ప్రకారము జిఆర్ సుబ్రహ్మణ్యం గారు తిరుప్పావై కుంద్రం సంబంధించి తీర్పునిచ్చారో ఆ తీర్పు పైన కుట్రతో డిఎంకే వారు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు దాదాపు 100 మంది పైన, అంటే ఈ నెల డిసెంబర్ 9వ తారీఖున లోక్సభలో ఓం బిర్లా గారికి అభిశంసన పత్రం ఇవ్వడం జరిగింది. ఈ అభిశంసన అనేది ఆర్టికల్ 217 మరియు 124 ప్రకారము నిరూపించబడిన దుష్ప్రవర్తన, ప్రూవ్డ్ మిస్బిహేవియర్ కింద లేదా అసమర్థత ఆధారంగా న్యాయమూర్తిని తొలగించవచ్చు. డిఎంకే వారు, కాంగ్రెస్ వారు, కమ్యూనిస్టులు చేసిన ఆరోపణలు అభిశంసన పత్రంలో ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 217 మరియు 124 ప్రకారము దుష్ప్రవర్తన, అసమర్థత కారణాలతో తొలగించవలసి ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి గల కారణాలు, ఫస్ట్ పక్షపాతం. ఏదైతే జిఆర్ సుబ్రహ్మణ్యం గారు తీర్పునివ్వడం జరిగిందో, చట్టానికి అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగిందో, అది డిఎంకే వాళ్ళ దృష్టిలో, కాంగ్రెస్ వాళ్ళ దృష్టిలో పక్షపాతంగా కనపడింది. అదే విధంగా ఈ తీర్పు వల్ల ప్రజల్లో అల్లోకొల్లం జరిగిందని డిఎంకే వారు, కాంగ్రెస్ వారి యొక్క ముఖ్య ఆరోపణ. అదే విధంగా ఒక వర్గానికి అనుకూలంగా ఉంది, ఒక వర్గానికి అనుకూలంగా లేదు, దానివల్ల మత సామరస్యం పోతుంది అని చెప్పేసి ఇటువంటి పలు కారణాలతో ఆయన అభిశంసించాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ తీర్పునిచ్చిన తర్వాత తమిళనాడులో ఎక్కడా అల్లర్లు జరగలేదు. అదే విధంగా ముస్లింలు, హిందువుల మధ్య ఎక్కడ గొడవలు కూడా జరగలేదు. అంత ప్రశాంతంగా ఉంది. కానీ ముస్లింల్ని అపీజ్మెంట్ చేయడం కోసం ఏదైతే డిఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఆడుతున్నారో వాళ్ళని మనం పూర్తిగా వ్యతిరేకించాలి. అదే విధంగా జిఆర్ సుబ్రహ్మణ్యాన్ని మనం సమర్థించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఆయన్ని ఆర్టికల్ 217 కింద మరియు 124 కింద ఎటువంటి సమయంలోనూ ఆయన అభిశంసించకూడదని నేను కోరుతున్నాను. మీరు ఇటువంటి వీడియోలన్నీ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ లైక్. ఇట్లు మీ టిఎస్ఎం.